ఇలా వచ్చేటి ఎలా రాజు ఎంతకాలం పని చేస్తావు నువ్వు ఇప్పుడు వయసు అయిపోతుంది కదా ఇంకా తప్పదు కదండి. కొడుకు చదిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా ఏం చేస్తున్నాడు వేరే జాబులకి అవి ట్రై చేస్తున్నాడు అంటాడు కానీ ఫ్రెండ్స్ తో గాలి తిరుగుతున్నాడండి. అవును రాంబాబు చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు కదా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి మరి సరేనండి. సరే అయితే ఇంక ఇంటికి వెళ్తున్నాను. నేను ఆకలేస్తున్నాను బిట్టు. హలో మాయా, చెప్పారు. మా కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, ఒకసారి వద్దని పంపించు. అవునా, ఎప్పుడు? రేపు పంపించు ఒకసారి. సరే అరుణ్. అరే ఇలా బాగా ఫోన్ చేశాడు రా, కంపెనీలో ఏ ఉద్యోగాలు ఉన్నాయంట, రేపు ఒకసారి వచ్చి కలవమన్నాడు. సరే. ఫైల్దా అరే నాన్న, నాకు ఒంట్లో బాగుంటలేదు కదరా, నువ్వు ఎలాగైనా జాబ్ తెచ్చుకొని నన్ను బాగా చూసుకోవాలి. సరే. ఎరా ఫైల్ ఏంటి? ఏమరా మా నాన్న ఏంటి అంటున్నాడు. హలో మాయా, వద్దని పంపిస్తున్నాను, ఇంటర్వ్యూకి రాలేదండి. అవునా, వాడేం రాలేదు మరి ఇక్కడికి. సరే అయితే. యారా ఇంటర్వ్యూకి వెళ్ళలేదంటే? నేనేం వెళ్ళదు ఇంటర్వ్యూకి. ఎందుకు? ఎవడొచ్చిన జాబ్ నాకేం అక్కర్లేదు, నా జాబ్ ఏది నేను తెచ్చుకోగలను. ఇలా చెప్పి 2 సంవత్సరాల నుంచి గడుపుతున్నావు. ఏంటి సర్లే, ఇంత కష్టపడి పెంచుతుంటే నీకు ఎంత తెలుస్తుందిరా? నేను ఉన్నంత వరకు నా విలువ నీకు తెలియదురా, నేను పోయాకైనా నా విలువ నీకు తెలిసి వస్తుంది అనుకుంటున్నాను. సర్లే. ఈ మనకి ఏంటి ఇంకా లాగలేదు? అరే నాన్న, నాకు ఒంట్లో బాగుండలేదు కదరా, నువ్వు ఎలాగైనా జాబ్ తెచ్చుకొని నన్ను బాగా చూసుకోవాలి. వద్దని ఇంకా ఎన్ని రోజులు ఎలా బాధపడతావు చెప్పు. సరే, నీకు నిజం చెప్పనా? మీ నాన్న ఇలా చనిపోతున్నాడు మీ నాన్నకు ముందే తెలుసు. ఏంటి బాబు నువ్వు అనేది? నీకు తెలిస్తే ఎక్కడ బాధపడిపోతావు అని చెప్పి ఆయనలోనే దాచుకున్నాడు. పనికి కూడా ఒంట్లో బాగోపోయినా వెళ్ళి కష్టపడి నేను పోషించేవాడు, నువ్వేమో గాలి తిరిగేవాడు.
సర్లే ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది, ఈసారి నుంచి మంచి ఉద్యోగం చూసుకో. సరే ఇంకెళ్తున్నాను అయితే. వద్దాన్ Come on, take your seat. మన తల్లిదండ్రులు బతుకున్నప్పుడే మనం వారిని సంతోషంగా చూసుకో. వారు వెళ్ళిపోయాక బాధపడే ప్రయోజనం ఉంటుంది.